దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనము. యెహోవా నిబంధన మందస్సము వారికి ముందుగా సాగెను. దేవుని ఆలోచన ఏంటంటే, దేవుడు ఆ ప్రజలతోటి, ఇశ్రాయేలీల ప్రజలతోటి ఉండాలి, వారిని ముందుకు నడిపించాలి అనేది దేవుని ఆలోచన. దేవుడు అలాగే ప్రజలను నడిపించారు. ఇక్కడ నిబంధన మందస్సము ఇశ్రాయేలు వారితో దేవుడు చేసిన ఒడంబడికకు, లేదంటే వారి మధ్య దేవుని యొక్క సన్నిధికి గుర్తు ఈ నిబంధన మందస్సము. మనం చాలాసార్లు కొన్ని విషయాలలో ఇది చేస్తాను, నేను ఇది చెయ్యను అని మన మనస్సులో ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే మనం చేసే ప్రతి పని, మనం ఏదైనా మంచి పని తలపెట్టాలనుకున్నా, ఏది చేయాలన్నా ముందుగా దేవుని దగ్గర విచారించి దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మనం ముందుకు సాగటం ఎంతో ధన్యకరం. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళు వేసే ప్రతి అడుగులో దేవుడు వారికి తోడుగా ఉండి, ముందుగా ఉండి వారిని నడిపించారు. మనం కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు మనం ఇది తీసుకోవాలా, ఇది తీసుకోకూడదు, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ఆలోచన కాదా అని ఎలా తెలుసుకోవాలి అని కొన్నిసార్లు తికమక పడతా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అయితే దేవుడిచ్చిన ఆలోచన మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే, దేవుడిచ్చిన ఆలోచనను, అభిప్రాయాన్ని దేవుడు స్థిరపరిచేదాకా, అభిప్రాయాన్ని బలపరిచేదాకా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ముందుకు సాగిపోవటం ఎంతైనా ధన్యము. ఎందుకంటే ఈరోజు నేటి దినాలలో దేవుని ఆలోచన అనుకొని ముందుకి అడుగు వేసి తప్పిపోయి మోసపోయిన సందర్భాలు చాలా మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడిచ్చే ఆలోచనను ప్రకారము దేవుని యొక్క సహాయంతో ముందుకు వెళ్తే, మనకి ఆ ఆలోచనని దేవుడు బలపరిచేదాకా దేవుని దగ్గర కనిపెట్టి ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని దగ్గర నుంచి మనకి సహాయము తప్పకుండా అందుతుంది. దేవుడు మనకి కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. ఇది దేవుడిచ్చినవే, అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచటం కోసం కొన్ని సూచనలను ఇస్తాడు. ఇర్మియా కథ ఎంత బాగుంటుంది. అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగింది. కానీ ఆ తర్వాతి రోజు దాకా అతడు అభిప్రాయాన్ని కార్యరూపంలో పెట్టలేదు. అయితే అతని తండ్రి వల్ల పుట్టిన వాని కుమారుడు ఒకడు వచ్చి దాన్ని కొనమని అడగటం ద్వారా ఇర్మియాలో కలిగిన ఆ అభిప్రాయాన్ని స్థిరపరచాడు. అప్పుడు ఇర్మియా అది యెహోవా వాక్కు అని తెలుసుకున్నాడు. దేవుడు తానిచ్చిన అభిప్రాయాన్ని బలపరిచేదాకా ఇర్మియా ఊరుకున్నాడు. ఆ తర్వాతనే వాస్తవాలకు అనుగుణంగా తనకు ఇతరులకు నమ్మకం కలిగిన తర్వాతనే చర్య తీసుకున్నాడు. దేవుడు ఆయన ఇష్ట ప్రకారం మనం నడవాలని కోరుకుంటాడు. మనం కూడా పౌలు, అతని అనుచరులు త్రోయలో చేసినట్లు మాట్లాడే అభిప్రాయాలు విని అన్ని పరిస్థితుల నుండి దేవుని పూర్తి సంకల్పాన్ని గ్రహించుకోవాలి. దేవుని వ్రేలు ఎటువైపుకైతే చూపిస్తున్నదో అటువైపుకే ఆయన చెయ్యి మనలను నడిపిస్తుంది. ఇది చేస్తాను, ఇది చెయ్యను అని మీ మనస్సులో మీమాంస పడవద్దు. దేవుడు తన మార్గాన్ని పూర్తిగా తెలియజెప్పేదాకా కనిపెట్టు. ఎటు వెళ్ళవలసింది స్పష్టంగా తెలిసేదాకా కదలనక్కర్లేదు. అలా ఆయన చిత్తం చొప్పున నువ్వు ఉన్న చోటే ఉండిపోతే ఆ ఫలితాలన్నిటి గురించి ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు. మన మెరుగని మార్గాల ద్వారా తన వారిని నడిపిస్తాడు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొన్ని సందర్భాల్లో మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలియదు, కన్ఫ్యూషన్లో ఉంటాం. అయితే ఇది మీ ఆలోచన కాదు అని మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి నాయనా ప్రభా. అయ్యా, ఇశ్రాయేలీల ప్రజలను మీరు తోడుగా ఉండి వారికి ముందుగా సాగి నడిపించారు ప్రభా. అలానే మీరు మాతో ఉండండి, మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి ప్రభా. స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి నడిపించిన దేవుడవు.
అయ్యా నా తండ్రి, నేటికి నాయనా ప్రభా మాతో మీరుంటూ మీ ఆలోచనలు మాకు చెప్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనుషులు ఎలాంటి వారో మేము గ్రహించలేక మోసపోతూ ఉంటాము. అయితే నా తండ్రి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని మేము గ్రహించటానికి, మేము వెళ్ళే మార్గాలు ఈ మార్గం సరైనదేనా అని తెలియక నా తండ్రి గుంటలో పడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే నా తండ్రి నాయనా ప్రభా, మేము వెళ్ళవలసిన మార్గాన్ని మాకు బోధించండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ వేలు ఎటువైపుకైతే చూపిస్తుందో అటువైపుకే మీ చెయ్యి మమ్మల్ని నడిపిస్తుందని మేము నా తండ్రి నాయన మీరు ఇచ్చే అభిప్రాయాన్ని మీరు బలపరిచేదాకా మేము ఎదురు చూసేవారుగా, కనిపెట్టేవారుగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా నా తండ్రి. మీ అభిప్రాయాలను మీరు ఇచ్చి నా తండ్రి వాటిని స్థిరపరిచే దేవుడో, బలపరిచే దేవుడో ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. ఇంత గొప్పగా నా తండ్రి మేము చేసే ప్రతి ఆలోచనలు నా తండ్రి నాయనా ప్రభా మాకు మీ సహాయాన్ని ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభా. సహాయం చేయండి, మీరు తోడుగా ఉండండి, మీ చేయి పట్టుకొని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.